భయంగా ఉందా? నువ్వు ధైర్యం చెప్పావు కదమ్మా, ఇంక భయం ఎందుకుంటుంది? ఈ ఒక్క రాత్రి నువ్వు ఓపిక పట్టావంటే మనం అనుకున్నది మనం సాధించగలం. ఊరిని, నానమ్మని మనం కాపాడుకోగలం. నువ్వు చెప్పినట్టు చేస్తానని నీకు మాటిచ్చాను కదమ్మా. ఇంక నా గురించి నువ్వేం ఆలోచించుకు. అమ్మ మాటని వేదంలా భావించే నీలాంటి బిడ్డ కలగడం నా అదృష్టం. బిడ్డే ప్రాణంగా బ్రతికి నీలాంటి అమ్మ దొరకడం నా అదృష్టం కూడా. ఇక్కడ కూర్చో. ఈ రాత్రంతా నువ్వు ఈ చెట్టు దగ్గర ఉండాలి. అప్పుడే ఆ దుష్ట శక్తి నీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. నేను దూరంగా ఆ చెట్టు దగ్గర ఉండి చాట నుంచి అంతా గమనిస్తూ ఉంటాను. సరే అమ్మా. ఎవరొస్తున్నారు, ఎందుకొస్తున్నారు, వాళ్ళు ఎవరికి సంబంధించిన మనుషులో తెలుసుకుంటాను. దుష్ట శక్తి అని అనుకుంటున్నాం కదా, మరి నువ్వెవరో మనుషులు వస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి? మన కంటికి నిజాలు కనిపించేంత వరకు నిర్ధారానికి రాలేమమ్మా. అందుకే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా చెట్లకు సీసీ కెమెరాలను అమర్చాను. ఎవ్వరు వచ్చినా అంతా రికార్డ్ అయిపోతుంది. మనిషి అయినా దుష్టశక్తి అయినా నీ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు నేను వెంటనే వస్తాను. అంతవరకు నువ్వు గాయత్రి మంత్రము, హనుమాన్ చాలీసాను చదువుకుంటూ ఉండు, సరేనా? సరే అమ్మా. ఈరోజు ఆ దుష్టశక్తి మన నుంచి తప్పించుకోలేదు. నేను ఉదయం వరకు కళ్ళు మూసుకుని అమ్మవారి మంత్రాన్ని చెప్పిస్తూనే ఉంటాను. నువ్వెళ్ళమ్మా, నేను ధైర్యంగానే ఉంటానులే.